పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం మలిదేశ తెలంగాణ ఉద్యమకారులు బొమ్మిరి రామ్మూర్తి గారితో ఉన్నాం. చాలా రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సార్ నమస్తే. నమస్కారం సార్, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నేను బొమ్మిరి రామ్మూర్తిని. నాది ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం, అప్పుడు గుండాల మండలం, ఇప్పుడు ఆళ్లపల్లి మండలం, మరకోడు విలేజ్. అక్కడ ఆ మండలంలోనే మొట్టమొదటి డిగ్రీ చదివిన నేను. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెలు. మా నాన్న పేరు బొమ్మిర పోతయ్య, మా అమ్మ పేరు బొమ్మిర నరసమ్మ. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. అందరు కూడా ఎక్కడోళ్ళు అక్కడ ఉంటారు. మా వాళ్ళు అందరూ కూడా వ్యవసాయ కూలీలు. మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ జరిగిందో వివరాలు చెప్పండి. అంటే 7వ తరగతి వరకు అదే మరకోడు. ఇప్పటి వరకు కూడా కనీసం సౌకర్యాలు లేని మరకోడు ప్రాంతంలో 7వ తరగతి చదివితే, ఆ తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి మేము ఎక్కడైతే ఏటూరు నాగారం, మంగపేట అడవులలో, మంగపేటలో 10th వరకు, ఏటూరు నాగారంలో ఇంటర్ వరకు, అక్కడ కొద్దిగా మావోపక్ష భావజాలంతో ఉన్న పార్టీలలో పనిచేసి, అక్కడ నుండి హైదరాబాద్ 1996లో వెళ్ళి అక్కడ ఎంకామ్, బీకామ్, ఎంకామ్, ఎల్ఎల్బి అక్కడే కంప్లీట్ చేసి, ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులై తెలంగాణ ఉద్యమం అక్కడలోనే నాకు బీజం పడ్డది. సార్ చెప్పండి, తెలంగాణ ఉద్యమం హైదరాబాద్లో ఉన్నప్పుడు, మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయిందంటున్నారు. అసలు ఓవరాల్గా ఎన్ని కేసులు అయినాయి తెలంగాణ ఉద్యమంలో? అంటే తెలంగాణ ఉద్యమానికి, మలిదేశ తెలంగాణ ఉద్యమంలో 1969 ఉద్యమం తర్వాత ఆగిపోయిన తర్వాత కేసీఆర్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి, డిప్యూటీ స్పీకర్గా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాను, పోరాటానికి అందరూ సహకరించాలని ఒక స్టేట్మెంట్ ఇస్తే మేమందరం పోయి కలిసాము. ఒక సంవత్సరం క్రితమే 2000 సంవత్సరంలోనే కలిసి తెలంగాణ ఉద్యమానికి మేము కూడా మద్దతు ఇస్తాం సార్ అని చెప్పడం. ఆ రోజు నుండి నేను మొట్టమొదటి స్టూడెంట్ వింగ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా, తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీకి సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, తర్వాత మధుర నియోజకవర్గం ఇన్ఛార్జిగా గత 10 సంవత్సరాలు పనిచేసినాం. తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా మధుర నుండి పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం అంటే ఒక నిమిషంలో, ఒక గంటలో చెప్పేది కాదు. ఎన్నో పోరాటాలు. నా మీద దాదాపు 170 కేసులు. నేను 12 సార్లు జైలు పోయినా. తెలంగాణ ఉద్యమం కేసులేనా అవన్నీ? అన్ని దాదాపు తెలంగాణ ఉద్యమం. ఇప్పుడు ఉన్నాయా, ఇంకా కొట్టేశారండి? దాదాపు అన్ని పోయినాయి, 1-2 ఉన్నాయి. అప్పుడు ఈ జరిగిన ఉద్యమాలలో ముఖ్యంగా నన్ను మధిర ఇన్ఛార్జిగా చేసిన తర్వాత ఖమ్మం జిల్లాలో జరిగిన 2014కు ముందు, 2008 నుండి 9 నుండి 2014 వరకు నేను ఖమ్మంలో ఉన్నాను. ఖమ్మం జిల్లాలో ఉన్నాను కాబట్టి మధుర నియోజకవర్గంలో ఇక్కడ చాలా కీలక ఘట్టం. ఇక్కడ ట్రైన్ తగలబెట్టి మేము చెంచలో కూడా చెర్లపల్లి జైలుకు పోవడం జరిగింది. ఇక్కడ నవంబర్ 2ని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినాన్ని, అది తెలంగాణ విద్రోహ దినం చేయమని కేసీఆర్ గారు పిలిపిస్తే కలెక్టర్ ఆఫీస్పై నల్ల జెండా ఎత్తి కేసులకు గురయ్యాం. ముఖ్యంగా కేసీఆర్ గారిని ఇక్కడికి అరెస్ట్ చేసి ఆ జైలుకు తీసుకొస్తే, ఆ జైలు దగ్గర గోడలు కట్టి, ఆ జైలు పక్కన ఉన్న రైల్వే ట్రాక్ల మీద వందలాది మంది విద్యార్థుల్ని నిరసన చెప్పి అక్కడి నుంచి కూడా జైలుకు పోవడం జరిగింది. అంటే ఉద్యమాలు ఎన్నో చేశాం. తెలంగాణ ఉద్యమం లైవ్లో ఉండడం కోసం దేనికైనా సిద్ధపడే వాళ్ళం. శ్రీకాంతాచారి కూడా నేను హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా దగ్గర కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఏ ఒక్కరితోటో స్టార్ట్ అయ్యి, కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు. లక్షల మంది సైన్యాన్ని తయారు చేశారు. ఆయనే సావు నోట్లో దాకపోయి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాడు. తెలంగాణ తీసుకొచ్చిన రాష్ట్రంలో ఈరోజు ఉన్న సీఎం ఎవరైతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు సమైక్యవాద భావజాలంతో తెలంగాణ వద్దని పనిచేసిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టి వివిధ రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా చేసిన వ్యక్తులు ఈరోజు వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళకు తెలంగాణ మీద సోయి కానీ, తెలంగాణ మీద ప్రేమ కానీ, తెలంగాణ మీద అభిమానం కానీ, తెలంగాణ అభివృద్ధిని కూడా ఆకాంక్షించే పరిస్థితి వీళ్ళకు ఉండదు. కాబట్టి ఈ మోసాల పునాదుల మీద వాళ్ళు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. సుమారుగా 170 కేసులు అయినాయి అంటున్నారు. మరి ఇవన్నీ ఖర్చులు లేకపోతే అడ్వకేట్లు ఎట్లా గెయిన్ అయ్యారు, ఎట్లా బయటపడగలిగారు? వాస్తవానికి రాజకీయాలు వేరు, తెలంగాణ ఉద్యమం వేరు.
తెలంగాణ ఉద్యమంలో పెట్టిన ప్రతి రూపాయి నా కష్టార్జితమే, నేను సంపాదించుకున్న రూపాయే. నాకు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎవరు కూడా ఏం చేయకపోయినా ఒక మంచి సేవ చేద్దామని దృక్పథంతో మేము రాజకీయాలకు తెలంగాణ ఉద్యమం నుండి రాజకీయ నాయకులుగా వచ్చిన తర్వాత లాబింగ్ అనేది మాకు తక్కువైపోయింది. ఉద్యమకారులకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? డబ్బు లేకపోవడం వల్ల టిక్కెట్లు రాకపోవడం, టిక్కెట్లు వచ్చినా రూపాయలు ఇవ్వకపోవడం. అలా ఈ ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఆధిపత్య ధోరణి ఆ రోజు నుండి ఈ రోజు వరకు జరుగుతుంది. మీరు ఏ పార్టీలో చూసినా మీకు ఇక్కడ ఆధిపత్యం ఎవరిది ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి ఆ ఆధిపత్యం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళను తెలంగాణ ఉద్యమకు రమ్మని నేను ప్రతి ఒక్కరిని డిమాండ్ చేశాము. ప్రతి ఒక్కరి ఇంటి ముందు ధర్నా చేశాము, దిష్టిబొమ్మలు తగలబెట్టాము. కాబట్టి ఉద్యమకారుల మీద వీళ్ళకి కోపం ఉన్నది. కాబట్టి వాళ్ళ అనుచరులకు పదవులు ఇప్పించుకోవడానికి పనిచేసారు తప్ప ఉద్యమకారులను ఎక్కడ ఈ జిల్లాలో ముఖ్యంగా అనగదొక్కారు. అందరూ ఆలోచన ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారి కానుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమకారులని అణిచివేయడానికే పనిచేశారు తప్ప ఏ ఒక్క ఉద్యమకారుని కూడా ఇక్కడ పైకి తీసుకొద్దాం, నిజంగా కష్టపడ్డరు, జైల్లోకి పోయారు, దెబ్బలు తిన్నారు, సర్వం కోల్పోయారని సోయి ఎవరికి రాలేదు. కాబట్టి ఖమ్మం జిల్లాలో నాయకత్వాన్ని కేసీఆర్ గారికి వచ్చే వాళ్ళకు అప్పచెప్పడం వల్ల నాయకత్వం కూడా తక్కువైంది. కాబట్టి 3 సార్లు 3 సీట్లే, ఒక్కొక్క సీటే వచ్చింది. ఎందుకని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లకి ఎప్పుడు ఒక సీటే వస్తుంది? అంటే కేసీఆర్ గారు ఇక్కడ నాయకులు నమ్మారు, కానీ నాయకులు మా కేసీఆర్ గారిని నమ్మలేదు. మా కేసీఆర్ గారికి మోసం చేశారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఏ జనాలైతే ఉన్నారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకు పదవులు ఇవ్వడం వల్ల వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారి మీద ఒక కోపంతో, వాస్తవానికి ఆంధ్ర బార్డర్లో ఉన్న ఖమ్మం జిల్లా కమ్మాస్ ఉండడం వల్ల కమ్మాస్ ఆధిపత్యం ఎక్కువ ఉన్న జిల్లాలు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద మొదటి నుండి కోపంగా ఉన్నారు. వీళ్ళు పదవుల కోసం యాక్షన్ చేశారు కేసీఆర్ గారి దగ్గర. కేసీఆర్ గారిని ఏదో మభ్యపెట్టి పదవులు కొట్టుకున్నారు తప్ప పదవుల కోసం చేశారే తప్ప వాళ్ళు పార్టీని బలోపేతం చేయాలని లక్ష్యం ఎక్కడ పెట్టుకోలేదు. కాబట్టి పార్టీ ఇక్కడ అధోగతి పాలైంది. కాబట్టి నేను చాలా ఉద్యమకారుడిగా ఎన్నోసార్లు అది చేసాం. నాయకత్వాన్ని కూడా చెప్పాము. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇక్కడ నాయకత్వం అప్పచెప్పండి, అప్పుడే ఇక్కడ తెలంగాణ ఉద్యమం పోరాటాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ పెరుగుతుంది అని చెప్పాము. ఈరోజు కూడా అదే చెప్తాం. వీళ్ళు నాయకత్వం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ ప్రేమ లేదు. వాళ్ళ మీ మీద నటించవచ్చు, మీ దగ్గర మా మీద ఎన్నో అబద్ధాలు వేయచ్చు, కానీ వాళ్ళు పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళు ₹1 కూడా ఖర్చు పెట్టరు. వాళ్ళదంతా సమైక్యవాద భావజాలం ఉన్న వాళ్ళే ఖమ్మంలో కమ్మావాసం ఉంటారు. కాబట్టి వీళ్ళని నమ్మి బీఆర్ఎస్ పార్టీ కొంత నష్టపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, బీఆర్ఎస్ పార్టీ మీరు ఉద్యమకాలం నుంచి ఉన్నారు. అనేక కేసులు తినక అనేక జైళ్ళు, నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉద్యమంలోనే, ముఖ్యంగా మళ్ళీ ఉద్యమం కాస్త పార్టీ అయినప్పుడు టీఆర్ఎస్ అయినప్పుడు, తర్వాత బీఆర్ఎస్ అయినప్పుడు క్రియాశీలకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో కొత్త ఖమ్మం జిల్లాకు సంబంధించి మీరు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని వినపడతా ఉంది. నిజమేనా? వస్తే ఒకవేళ ఏంటి పరిస్థితి? అంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీల నాయకత్వం ఈ జిల్లాకు అవసరం. ఎందుకంటే ఇది వామపక్ష భావజాలం ఉన్న జిల్లాలు కాబట్టి వీళ్ళకి పోరాట పటిమ ఎక్కువ ఉన్నది. కాబట్టి ఆ నాయకత్వం ఇవ్వాలనేది మేము ప్రగాఢంగా కోరుతున్నాం. ఎందుకంటే 20 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు పార్టీ పెట్టి 24 సంవత్సరాలు కావస్తుంది. 24 సంవత్సరాలు మీరు చూశారు, 24 సంవత్సరాల నాయకత్వం వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఏమైందో, ఇక్కడ రిజల్ట్ ఎట్లా వచ్చిందో మీరు గమనించారు. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా ఉద్యమకారుడిగా నాకు అన్నీ అడిగే హక్కు ఉన్నది. నాకు జిల్లా అధ్యక్షుడు అడిగాను. నేను మొన్న కూడా పెద్దలకు తెలియజేశాను. మధిర నియోజకవర్గ ఇన్ఛార్జిగా మళ్ళీ నాకు ప్రమోట్ చేయమని అడిగాము. కాబట్టి మధిర నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఇస్తే నాకు అన్ని ఎవరు ఏందనేది తెలుసు. ఎవరు ఉద్యమకారులు, ఎవరు కేసీఆర్ గారిని ప్రేమిస్తారు, ఎవరు కేసీఆర్ గారిని ముందు మాట్లాడి వెనక కేసీఆర్ గారిని తిడతారు, ఎవరు నాయకత్వం నిజమైన ప్రేమతో ఇక్కడ పార్టీని పెంచుతారు, ఎవరు సర్వస్వం త్యాగం చేస్తారు పార్టీ కోసం అనేటువంటి నాకు తెలుసు. కాబట్టి మాలాంటి వాళ్ళకు ఈ బాధ్యతలు అప్పచెప్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఒక గొప్ప శక్తిగా తీర్చిదిద్ది 10కి 10 సీట్లు ఈ ఉమ్మడి జిల్లాలో, ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న 5 సీట్లు మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ నాయకత్వం మార్పు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సార్, తెలంగాణ మలిదశ ఉద్యమం ఫస్ట్ నుంచి చివరి దాకా మీరు ఉన్నారు. 2001 నుంచి ఇప్పటిదాకా ఉన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీతో పాటు ఇటు మధిర ప్రాంతంలో కానీ ఇటు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కానీ విడిపోయిన కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కానీ మీతో పాటు కలిసి పనిచేసినటువంటి ఉద్యమకారులు, క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళ పేర్లు చెప్పండి. అంటే చాలామంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పలేము. ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అక్కడ భద్రాచలం కాలం నుంచి మొదలు పెడితే ఇప్పుడు మధిర వరకు ఇటు పాలేరు వరకు చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. ముఖ్యంగా ఒక 10-20 మంది పేర్లు అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఖమ్మం టౌన్లో మొట్టమొదటి మీకు ఒక పేరు చెప్పగలుగుతా, అదైతే చాలా వాళ్ళకి తెలియదు. 42 రోజులు జైల్లో ఉండి ఎన్నో ఇబ్బందులు పడ్డ మంచుకట్టి నరేష్ అనే అతను ఉద్యమకారుడు. డోకుపతి సుబ్బారావు గారు మీకు తెలిసే ఉంటారు, జడల వెంకటేశ్వర్లు తెలిసే ఉంటారు, ఉప్పల వెంకటరమణ గారు తెలిసే ఉంటారు. అలాగే చాలామంది మా దగ్గరికి వస్తే గడ్డం భద్రయ్య గారు మీకు తెలిసే ఉంటారు, శ్రీరం వీర వెంకటరెడ్డి గారు ఉంటారు, ఇక గాలి రామ్ గారు, చేకూరు సతీష్ గారు, ఇట్లా చాలామంది ఉద్యమకారులు. అటు ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడానికి పోతే దిండిగల్ రాజేందర్ గారు, అట్లనే మోరే భాస్కర్ గారు, చాలామంది తెలంగాణ కొంతమంది ఉన్నా కానీ వాళ్ళు మొదటి నుండి ఉన్నారు. వాళ్ళు అన్ని రకాల అర్హులు, అన్ని రకాల హక్కుదారులు, తెలంగాణ పోరాటంలో సర్వం కోల్పోయిన వాళ్ళని కూడా ఏదో ఒక రకంగా ఆదుకొని వాళ్ళకు కూడా ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ఉద్యమకారులకు అందరికీ 250 గజాలు ఇస్తాము, ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఇంతవరకు దాని మీద ఏ క్యాబినెట్లో కానీ ఎక్కడ కూడా మాట్లాడే దాఖలు రాలేదు. కాబట్టి నేను ఒక ఉద్యమకారు కూడా డిమాండ్ చేస్తున్నాను, రాష్ట్రంలో సర్వం కోల్పోయిన ఉద్యమకారులకు మీరు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఉద్యమకారులకు ఇస్తున్నటువంటిది ఇవ్వలేదు, 420 హామీలు ఇచ్చిందని ఒక బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద గెలవడానికి 420 హామీలు ఇచ్చిందని, కనీసం 6 వారంటీలు అమలు జరగట్లేదని ఉంది. భవిష్యత్ కార్యాచరణ తెలంగాణ ఉద్యమకారులను కలుపుకొని బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతుంది? చాలా గొప్ప మాట. వాస్తవానికి కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా నాయకత్వాన్ని ఎట్లా పెంచుతారో మీకు తెలుసు. లక్షల మంది ఆయన తయారు చేసిన సైన్యం ఉన్నది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది లేదు. వాస్తవానికి అబద్ధాల పునాదుల మీద 420 అబద్ధాలు ఆడి 16 గ్యారెంటీల పేరు మీద మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. ఇప్పుడు జరుగుతున్న రైతు రుణమాఫీతో సహా ఏది కూడా చేయలేదు. కాబట్టి వాళ్ళ అబద్ధాల పునాదుల మీద వాళ్ళ బతుకు కొనసాగుతుంది. కాబట్టి ప్రజలకు అర్థమైంది, ఇటు మహిళలను మోసం చేశారు, అటు వృద్ధుల్ని మోసం చేశారు, అటు వికలాంగుల్ని మోసం చేశారు, అటు నిరుద్యోగుల్ని మోసం చేశారు. కాబట్టి ఎవరికి కూడా వీళ్ళు చేస్తా అన్న పని చేయలేదు. కాబట్టి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. మీకు తెలియదు, ఈ దేశంలోనే 8 నెలల్లోనే ఇంత అపవాదం మూటగట్టుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇన్ని దిష్టిబొమ్మలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు కూడా ఈ 8 నెలల్లో తగలబెట్టలేదు ఒక్క రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అహంకారం, రేవంత్ రెడ్డి ఒక చేతగానితనం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు కానీ లేదా వ్యవసాయం కానీ అది కరెంటు కానీ అన్ని పరిశ్రమలకు కానీ అన్నీ ఆగమైపోతున్నాయి. కాబట్టి ప్రజలకు అర్థమైపోతుంది. అందుకే నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా వేరే దగ్గర చెప్పా, ఒక రాముడి పరిపాలన చూసిన వాళ్ళు రాముడి యొక్క శక్తి తెలియాలి అంటే రావణాసురుడి పరిపాలన జరగాలి. ఇప్పుడు అలా జరుగుతుంది రావణాసురుడి పరిపాలన. కాబట్టి ఇది ఖచ్చితంగా రావణుడికి రాముల వారికి జరుగుతున్న పరిపాలనగా చూడొచ్చు. కాబట్టి ఎవరి పరిపాలన గొప్పదో ప్రజలు ఖచ్చితంగా ఒక బేరీ చేసుకునే సమయం మాకు దొరికింది. ఖచ్చితంగా మేము ఒక 1.8 ఓట్ల మెజార్టీతో ఓడిపోయినా ఖచ్చితంగా గట్టి ఉత్సాహంతో ఊపుతో ఒక బలమైన శక్తితో మళ్ళీ ముందుకొచ్చి భవిష్యత్తులో మళ్ళీ ఒక 20-30 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండేటట్టు కేసీఆర్ గారు ప్రణాళికలు తయారు చేస్తున్నాడు, సిద్ధం చేస్తున్నాడు. మాకు యూత్కు ఇబ్బంది లేదు, యువతకు ఇబ్బంది లేదు, మాకు నాయకత్వానికి ఇబ్బంది లేదు. అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని బలమైన శక్తిగా ముందుకు పోతాం. ఎందుకని గత ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా ఓడిపోయింది? అంత నష్టం ఎందుకు జరిగింది? దాని మీద ఓటమికి గల కారణాలు, మీరు కూడా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్నారు, ఏమి తేల్చింది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం తేలింది ఎన్నికలకు సంబంధించి? అంటే వాస్తవానికి మేమిచ్చిన హామీలు, మేమిచ్చిన పనులు, మేము చేసిన పనులు మేము చెప్పుకోలేకపోవడం ఒకటి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలలో
ఎవరికైతే మేము అందరినీ ప్రకటించినామో అక్కడ చేసిన ఒక చిన్న పొరపాటుగా కేసీఆర్ గారు గమనించారు. వద్దన్న వాళ్లకు ఆ నియోజకవర్గంలో పట్టులేని వాళ్లకు ఓడిపోతున్న వాళ్లకు ఇవ్వడం వల్ల అట్లా ఒక 20-30 సీట్లు అట్లా కోల్పోవడం జరిగింది. అవే కనుక వచ్చి ఉంటే వాళ్ళని ఆ 20-30 మందిని కనుక మార్చుంటే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉండేది. అది క్లియర్గా కేసీఆర్ గారికి కూడా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నాయకత్వం ఆల్రెడీ ఒక్కరికి పోతే 100 మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ గారిని మోసం చేసి కేసీఆర్ దగ్గర పదవులు తీసుకొని అనుభవించి అన్ని రకాలుగా బాగుపడ్డ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వెళ్ళిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది కూడా ఏముండదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక నూతన ఉత్సాహంతో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న తప్పులే మాకు శ్రీరామరక్ష. ఎందుకంటే వాళ్ళు ఒక్కటి కాదు, ప్రతీది తప్పే చేస్తున్నారు, ప్రతీది మోసమే చేస్తున్నారు, ప్రతీది అబద్ధమే ఆడుతున్నారు. ఒక మంత్రి మాట్లాడేదానికి ఇంకో మంత్రి మాట్లాడేదానికి పొంతన ఉండదు, మంత్రులు మాట్లాడేదానికి సీఎం మాట్లాడేదానికి పొంతన ఉండదు. ఒక గజిబిజి గందరగోళంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుంది. ఖచ్చితంగా వీళ్ళకు తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతారు. రేపు వచ్చేది బీఆర్ఎస్ పాలనే, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి. 48% ఓట్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ అనండి ఇప్పుడు అనుకునే బీఆర్ఎస్ పార్టీ, 48% ఓట్లు ఉన్నటువంటి ఒకనాడు బీఆర్ఎస్ పార్టీ, తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి 28కి, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 22-25 మధ్య ఓటు బ్యాంక్కి తగ్గిపోయింది. ఎందుకని అంత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది? 47% వచ్చింది నా అసెంబ్లీలో. కానీ పార్లమెంట్కి వస్తానికే ఇద్దరు మోసం చేశారు. కాంగ్రెస్ బీజేపీ ఏకమై వాళ్ళిద్దరు చీకటి ఒప్పందాలతోటి 8 పంచుకొని మా ఇద్దరు కూడా మేము పోటీ చేసిన కాడిద ఇద్దరు ఏకమై మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేశారు. అది బయటపడ్డది, ప్రజలకు కూడా తెలిసిపోయింది. వాళ్ళే స్వయంగా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు పోటీ చేసిన వాళ్ళ దగ్గర కాంగ్రెస్ వాళ్ళే మీరు బీజేపీకి ఓటేయండి అని చెప్పడం, కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేసిన కాడ బీజేపీ వాళ్ళే కాంగ్రెస్కి ఓటేయడం అని చెప్పడం. ఇది క్లియర్గా ఒక చీకటి ఒప్పందంతో బడేబాయ్ చోటాబాయ్ ఇద్దరు కలిసి ఆడిన డ్రామా. వీళ్ళిద్దరు కూడా తెలంగాణకు ద్రోవులే. ఈ తెలంగాణ ద్రోవుల భరతం పట్టడానికి తెలంగాణ యావత్తు కూడా ఏకమయ్యే రోజు ఆసన్నమైంది. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సుమారుగా ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో 2వ స్థానం, ఒక 2 నియోజకవర్గాల్లో 3వ స్థానం వచ్చినట్టుగా ఉన్నది. సెకండ్ ప్లేస్ ఒక 2 ఇట్లలో వచ్చింది. 17 ఇట్లలో ఎందుకని ఒక ఉద్యమ పార్టీ తమిళనాడులో డిఎంకే స్థాయిలో ఉండదనుకున్న పార్టీ ఎందుకు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయటం వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఎట్లయిందా, లేకపోతే ప్రజల నుంచి ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి లేకపోతే వాళ్ళ అంచనాలని బీఆర్ఎస్ అందుకోలేకపోయిందా, ఏం జరిగిందంటారు? అంటే ఇక్కడ 2 రకాలు. మేము రాష్ట్రంలో అధికారం కోల్పోయినాం, కేంద్రంలో మేము అధికారంలో లేము. కాబట్టి ప్రజలు అటు కేంద్రంలో ఉన్న అధికార పార్టీని, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీని చూశారు. రెండోది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఏవైతే ప్రజలకు చేరువైనాయో అవి మేము అందరం చెప్పుకోలేకపోయినాం. అది అందులో మా తప్పిదం ఉన్నది. మేము ఇన్ని పనులు చేశాము, ఇంత అభివృద్ధి చేశాము. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. వీళ్ళే అన్నారు దళిత బంధు ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు, కేసీఆర్ గారు ఇచ్చారు. దళిత బంధు పేరు మీద చింతకాని మండలం మొత్తంలో 4600 యూనిట్లు ఇచ్చాము. అంటే దాదాపు 4500-600 కోట్ల రూపాయలు అక్కడ 456 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చాము. ఇస్తే మాకు వచ్చిన ఓట్లు ఏంది? మాకు 6700 ఓట్లు మైనస్ అక్కడ. అంటే మా పథకాలు తీసుకొని లబ్ధి పొంది మాకు ఓటేది. అంటే ఇంత దుర్మార్గం కూడా వాళ్ళు మొత్తం ప్రజల్ని ఏమార్చారు అంటే అబద్ధాలు. ఎందుకు దళిత సమాజ వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ సమాజ వర్గాలు బీఆర్ఎస్కి ఎందుకు దూరం అయిందని భావిస్తా ఉన్నారు? అదే అంటే బీఆర్ఎస్ఏ దళిత బంధు అనే ఈ దేశంలో పెట్టింది కేసీఆర్ గారు. ఒక అంబేద్కర్ గారు దళిత బంధు స్కీమ్ ఇచ్చారు. మరి ఎందుకు ఓట్ బ్యాంక్ అంటే ఎందుకంటే ఒకరికి ఇచ్చి ఒక ఊరికి ఇచ్చి 10 ఊర్లు ఇవ్వకపోవడం అలా కొంత జరిగింది. కాబట్టి దళిత బంధు అనేది గొప్ప పథకం, అది కొనసాగిస్తామని వీళ్ళు వచ్చారు. మరి ఇప్పటివరకు దాని పేరు ఊసు లేదు, దాని పేరు లేదు. అది ఇస్తారా ఇవ్వరా అనేది ఒక క్లారిటీ కూడా ఇప్పటివరకు అయితే లేదు. కాబట్టి నేను ఏం చెప్తున్నా, జరిగిన చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకొని ఒక నూతన ఉత్తేజంతో, నూతన లక్ష్యంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక గొప్ప న్యాయకత్వాన్ని సృష్టించి తయారు చేసుకొని మేము మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా. పాత తెలుగుదేశం పార్టీ లాగానే బీఆర్ఎస్ పార్టీ పింక్ ఏ లోన్లు వచ్చినా, స్కీమ్స్ వచ్చినా పింక్
కలర్ షర్ట్లు వాళ్ళకే ఇచ్చారనేది ప్రతిపక్షాల నుంచి ఒక అది విమర్శన పడేది. దాని మీద స్పందించండి. అది చాలా తప్పుడు వాదన. కేసీఆర్ గారు ఇచ్చిన ఏ పథకమైనా అన్ని వర్గాల ప్రజలకు వచ్చింది. కళ్యాణ లక్ష్యం చూడండి, అన్ని వర్గాల ప్రజలకు. రైతు బంధు అన్ని వర్గాల ప్రజలకు. రైతు బీమా అన్ని వర్గాల ప్రజలకు. రైతు రుణమాఫీ అన్ని వర్గాల ప్రజలకు. ఏది ఇచ్చినా కానీ, ఏది తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరు, ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనుకో, అందులో లాటరీ తీసుకున్నారు. అది కూడా కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు ఆ ఛాన్స్ ఇచ్చారు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అప్పచెప్పలేదు. కాబట్టి అలా చెక్కపోవడం కూడా కొంత మాకు నష్టం జరిగిందేమో అని మా అభిప్రాయం. ఎందుకంటే మా నాయకులకు రాలేదు, మా ఉద్యమకారులకు రాలేదు, మా పార్టీలో ఉన్న పేదలకు రాలేదు. వేరే వేరే పార్టీలకు వచ్చిన వాళ్ళు మాకు ఓటు వేయలేదు. కాబట్టి తీసుకున్నారు, పదవులు అనుభవించారు, స్కీములు గొప్పగా అనుభవించారు, ఓటు మాత్రం మాకు వేయకుండా ఒక దుర్మార్గంగా వ్యవహరించేటట్టు వాళ్ళని ఉసిగొల్పారు ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ. దళిత బంధువుకు సంబంధించి స్కీమ్ మంచిదే కావచ్చు. ముఖ్యంగా ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 10 లక్షలు దళితులకి చాలా కాలంగా, తరతరాలుగా, యుగాలుగా ఊరికి దూరంగా అంటరాని వాళ్ళగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి స్కీము, పిలువబడ్డటువంటి వెలివేయబడ్డటువంటి వాళ్ళని సమూహంలో లేకపోతే జనజీవన స్రవంతిలో కలిపేయడం కోసం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడం కోసం ఇచ్చిన దళిత బంధు స్కీమ్ మంచిదే కావచ్చు. కానీ లోకల్ స్థానిక ఎమ్మెల్యేలు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అన్నారు, దళిత బంధు వాళ్ళ 10 లక్షలు ఇస్తే ముందు 3 లక్షల నుంచి 4 లక్షలు దళారీలు తీసుకున్నారన్నారు. మరి దాని మీద ఎందుకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయలేకపోయింది అంటే కొన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ నాయకత్వం కానీ? కొన్ని ప్రాంతాలలో కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన తప్పిదము అది అందరికీ చుట్టుకున్నది. వాస్తవానికి అంత మంచి పథకాన్ని ప్రజలు యూజ్ చేసుకోవాలా, దాన్ని ఉపయోగించుకోవాలి. ఎమ్మెల్యేలు కూడా అలా చిన్న ప్రతి దాంట్లో కరప్షన్ చేసుకునేటట్టు ఉండడం వల్ల ఓడిపోతారు. అదే జరిగింది. వాళ్ళు ఎవరైతే అక్రమంగా తయారైనో వాళ్ళు దాంట్లో ఒక భాగం. అంటే ఓడిపోవడంలో అదొక కారణం కూడా ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారు మాత్రం ఇచ్చాడు కదా, కేసీఆర్ గారు కదా ఈ స్కీమ్ పెట్టింది, కేసీఆర్ గారు కదా అంత గొప్పగా ఆలోచించింది. ఏదో కింది స్థాయిలో ఉన్న ఈ దళితుల్ని పైకి తీసుకురావాలని ఆలోచించిన జ్ఞానవంతుడు కేసీఆర్ గారు కదా. మరి కాబట్టి ఆయనకు మనం సపోర్టుగా ఉండాల్సిన బాధ్యత ఈ జాతిపై ఉన్నది కదా. కాబట్టి ఇప్పటికైనా ఎస్సీలను, అలాగే మాలమాదిగా సంఘాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ దేశంలోని గొప్ప పథకాలు పెట్టి, ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఆకాశం అంతా పెట్టి, ఈ తెలంగాణలో ఉన్న దళిత జాతి ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి మీరు మాయమాటలకు లోపడకండి, ప్రతిపక్ష పార్టీలు చేసే వాళ్ళ ఉచ్చులో మీరు పడకండి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, దళిత ముఖ్యమంత్రి అన్నారు. దాని ఎఫెక్ట్ ఏమన్నా ఎన్నికల్లో? అంటే అది అయిపోయింది కదా. అది ఎప్పుడు మొదటిసారి జరిగిన ఉద్యమంలో జరిగిన పోరాటం. దాని తర్వాత మళ్ళీ గెలిచాము. గెలిచిన తర్వాత మళ్ళీ చేయాల్సినంత వరకు చేశాము. కొంతమందికి పంచాము 3 ఎకరాలు. దాని తర్వాత సరిపోదు, భూమి ఎక్కువ దొరకదు అన్న దాని తర్వాత దళితులకు ఈ 10,000 లక్షల రూపాయలు అనేది మొదలుపెట్టాము. అది స్కీమ్ చాలా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. అదే కనుక ఇప్పుడు కొనసాగితే ఈ సంవత్సరం, ఈ 5 సంవత్సరాలు చాలామంది దళితులు బాగుపడేటోళ్ళు. మీరు పోయి చూడండి, సిద్ధకానిలో ప్రతి దళితుడు ఆత్మగౌరవంతో ఒక బ్రహ్మాండంగా బతుకుతున్నాడు. సరే, ఆ స్కీముల ద్వారా వేరే ప్రత్యామ్నాయం ఏమైనా చేసుకొని బతుకుతున్నారా, ఎట్లా బతుకుతున్నారు అనేది కానీ వాళ్ళు ఒక కూలీలు, ఓనర్లుగా తయారైన స్కీమ్ అది. అది గొప్ప స్కీమ్, అది దళిత బంధు. ఒకటి చెప్పండి, బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 100కి 60% దాకా ఉన్నారు. 60% ఉన్నటువంటి బీసీలకి స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు 34% రిజర్వేషన్స్ ఉన్నాయి స్థానిక సంస్థల్లో బీసీలకు సంబంధించి. ఇటు సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, వీటికి సంబంధించి 34%కి సంబంధించి వచ్చినప్పుడు కనీసం 24% కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. ఉన్నది రాజ్యాంగం ప్రకారం ఉన్న హక్కును కూడా అమలు చేయలేదని, ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు పట్టుమని 10% కూడా రిజర్వేషన్ అమలు చేయలేదని బీసీ సంఘాలు గోడ చేస్తున్నాయి. అందువలనే మమ్మల్ని బీసీలు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేశారు. నిజమంటారా కాదంటారా? అంటే అదంటే చాలా తప్పుడు వాదన. వాస్తవానికి బీసీలను కులాల వారిగా తయారు చేసి వాళ్ళని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారు తీసుకున్న పథకాలకు అమోఘమైన పత్రాలు. నీకు గొర్రెల కుర్మాలకు గొర్రెలు పంపకం చేసిన,
వాళ్ళు ఆర్థికంగా సాధించాలనేది కదా, లేదా మత్స్యకారులకు వాళ్ళకు చేపల పెంపకానికి వాళ్ళకు ఎన్నో రకాల పెట్టుబడులు చేసినా వాళ్ళు ఆ సామాజిక వర్గం పెరగాలనేది కదా. నీరాని కళ్ళు కంపౌండ్లుగా తయారు చేసి నీరాని ఒక నిజంగా రాష్ట్ర ప్రభుత్వమే తయారు చేసి వాటికి పెట్టడం గౌడ్స్కు చేసిన గొప్ప కార్యక్రమం కదా. ఇలా బీసీలకు అన్ని వర్గాలకు సాయం చేస్తూ అన్ని వర్గాలకు బీసీ బంధుని ఇచ్చిన చరిత్ర ఒక కేసీఆర్ గారికే ఉన్నది. మరి అలాంటి గొప్ప నాయకులకి అలాంటి వ్యక్తులకు మీరు ఓట్లు వేయకుండా మీరు మాయ మాటలు నమ్మి మోసపూరితమైన మాటలు నమ్మి మీరు మంచి నాయకులను వదులుకున్నారు. లేకపోతే అదే కేసీఆర్ గారు ఉంటే ఇప్పుడు బీసీలు ఈ 5 సంవత్సరాలు ఇంకా గొప్పగా అభివృద్ధి చెందేవాళ్ళని. సరే, రాజకీయ రిజర్వేషన్లు అనేది ఇప్పుడు 42% ఉన్నారు, లేదా 52% ఏమో ఉన్నారు. మరి 42%, 52% అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. అధిక కులగణన చేయాలని బీసీ కులగణన చేయాలని కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కదా. వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పారు 42% మేము అమలు చేస్తాం బీసీ జనగణన చేసేయాలని. మరి ఏది, వాళ్ళు బీసీ గణన చేయాలి, వాళ్ళు 42% అమలు చేసి రేపు స్థానిక ఎన్నికలలో వాళ్ళు పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీకి నేను సూచిస్తున్నాను. లేకపోతే బీసీలు ఖచ్చితంగా మీకు కర్రుగాల్చి వాత పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ స్టాండ్ అండి ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు. మాదిగ సామాజిక వర్గాలు 2 కులాలు ప్లస్ ఇంకొక 57, మొత్తం 59 ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మిమ్మల్ని వ్యక్తిగతంగా అంటలేదు, కానీ మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఖచ్చితంగా కేసీఆర్ గారు 2009లోనే రిజర్వేషన్లకు అనుకూలంగా కృష్ణమాదిగ గారు చేసే పోరాటానికి మద్దతు పలికారు. ఆయన ఒక లెటర్ అడిగితే కేంద్రానికి కూడా లెటర్ రాశారు. తర్వాత మొట్టమొదటి సమావేశాల్లోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మొట్టమొదటి సమావేశంలో ఏబిసిడీల వర్గీకరణకు మద్దతు తెలుపుతూ అసెంబ్లీ తీర్మానం చేసి ఆ కాపీని తీసుకుపోయి స్వయంగా కేసీఆర్ గారే ప్రధానమంత్రికి రాష్ట్రపతికి అందజేశారు. ఎస్సీలలో ఉన్న ఎస్సీలు ఖచ్చితంగా మాదిగలు ఉపకులాలు వీళ్ళు కొద్దిగా నష్టపోయారు, ఏబిసిడీలు కావాల్సిందే అని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా కూర్చున్నది. దాని మీద కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఏబిసిడీలు జరగాల్సిందే, ఎస్సీలకు ఈ అసమానతలు తొలగాల్సిందే. ఇంకా దాంట్లో అనుగుణంగా నేను మాదిగ డెవలప్మెంట్ ఫోరం నడిపినామండి. ఇంకా ఆ ఫోరం నడుస్తుంది. మేమేం కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా ఈ ఎస్సీలలో కూడా క్రిమిలేయర్ కావాలి. గత 75 సంవత్సరాలలో అనుభవించిన రిజర్వేషన్లు అనుభవించి కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యి మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యి గొప్పగా సంపాదించిన వాళ్ళే ఇప్పుడు కూడా రిజర్వేషన్లు పొందుతున్నారు. వాళ్ళని తీసి పక్కన పెట్టడం వల్ల కింది స్థాయి వాళ్ళకు మళ్ళీ రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. అది అంబేద్కర్ గారి ఆలోచన. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ ఎస్సీలలో ఉన్నవాళ్ళు, అది మాలలలో ఉండని, మాదిగలలో ఉండని, ఎవరైతే అభివృద్ధి చెందారో, ఇప్పుడు ఏం పిల్లగాడు నాకు 2 తమ్ముళ్ళు, నేను ఉంటాను. నా పిల్లలు మంచి హైదరాబాద్లో దాదాపు సంవత్సరానికి 3 లక్షల ఫీజుతో చదువుతారు, మంచి స్కూళ్ళలో చదువుతారు. మరి వాళ్ళ పిల్లలు ఊర్లలో చిన్న బళ్ళలో చదివి ఒక అది లేదు. ఇద్దరికి పోటీ పెడితే మా పిల్లలు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దేంట్లోనైనా ఉత్తీర్ణతో పాటు చదువు చాలా ముఖ్యం. చదువు ఎక్కడ వస్తుంది మీకు తెలుసు, డబ్బు లేనిది ఇప్పుడు చదువులు. అందుకే కేసీఆర్ గారు మంచిగా వందలాది వేలాది రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి దళితులన్నీ కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ మారాలి అంటే ఖచ్చితంగా ఈ పరిపాలనలో కానీ లేదా వీళ్ళు చేస్తున్న దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఆ పోకట్లైన కనీసం విద్యార్థులను, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అభివృద్ధి చేయడంకు కనీసం ఒక దిశ లేకుండా ఇప్పటికైతే అయిపోయింది. కాబట్టి కేసీఆర్ని వదులుకొని ఈ సామాజిక వర్గాలన్నీ కూడా బాధపడే అవసరం అయితే ఉన్నది. నిజంగా వాళ్ళు బాధపడతారు. ఇప్పటికే మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో స్టార్ట్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ ఒంటరి పోరుకు వెళ్తుందా, ఏమైనా వామపక్షాలతోని ఇతర పార్టీలతోనే పొత్తు పెట్టుకునే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్నది, సిపిఎం కూడా కలిసే ఉన్నది. వామపక్ష పార్టీలు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మళ్ళీ బ్యాక్ వస్తాయని నేనేం అనుకోను. ఒకవేళ వస్తే అది కేంద్ర నాయకత్వం చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ నిక్కచ్చిగా ఒంటరిగానైతే వెళ్తున్నాం. బ్రహ్మాండంగా మా క్యాడర్ ఉన్నది, నాయకత్వం ఉన్నది, నాయకత్వ బలము చాలా బ్రహ్మాండంగా ఉన్నది.
ప్రతి ఊర్లో మాకు సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థులు, అలాగే ఎంపీపీ అభ్యర్థులు అన్ని వర్గాల నుండి బ్రహ్మాండంగా ఉన్నారు. ఒక్కొక్క ఊర్లో 10 మంది పోటీ పడుతున్నారు. ఉత్తర తెలంగాణలోనే బీఆర్ఎస్ ప్రభుత్వమైంది, దక్షిణ తెలంగాణలో విస్తరించలేకపోయింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అంటే ఇటు మహబాద్ కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, దక్షిణ తెలంగాణకి సంబంధించి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ స్ట్రెంత్ కాలేకపోయింది? మీకున్న అంటే విశేషం, మీ మొన్న పార్టీ మొన్న ఆలోచన. మీకు తెలుసు, ఒక ఖమ్మం జిల్లాలోనే తక్కువ సీట్లు వచ్చాయి, కానీ పోయినసారి నల్గొండలో 12 సీట్లు వచ్చినాయి. ఇక్కడ ఉన్న సీట్లు మొత్తం మళ్ళీ బీఆర్ఎస్లో కలిశారు. తర్వాత వాళ్ళు ఓడిపోయారు, అది వేరే విషయం. కానీ నల్గొండ కానీ, మహబూబాద్ కానీ, అటు పోతే మహబూబాద్ కానీ, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా బలమైన నాయకత్వం ఉన్నది. బ్రహ్మాండంగా వాళ్ళు ఎందుకు ఇంకా మొన్నటికి ఇప్పటికి బాగా పెరిగినామని చెప్పడానికి కారణం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఏ ఒక్కటి కూడా సరిగ్గా సమర్థవంతంగా పర్ఫెక్ట్గా అమలు చేయలేదు. కాబట్టి ఓహో కాంగ్రెస్ అంటే మోసాల మయము, కాంగ్రెస్ అంటే అబద్ధాల మయము, కాంగ్రెస్ అంటే కోతలు, కటింగులు, కొర్రీలు అనే ఒక వాదన ఏర్పడ్డది ప్రజలలో. అందుకనే ఇంత మంచిగా బీఆర్ఎస్ పార్టీ పెరుగుతుంది. ఊళ్ళకు వాళ్ళకు వాళ్ళే ర్యాలీలు చేస్తున్నారు, వాళ్ళకు వాళ్ళే